నిఖార్సైన ఐపీఎస్, ఉద్యోగం చేసినంత కాలం విలువల కోసం తప్పించినవాడు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసి జేడి అనే టైటిల్ని తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. ఆయనే వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ అలియాస్ జేడి లక్ష్మీనారాయణ. రాజకీయాల్లో మార్పు కోసం, సమాజంలో చైతన్యం కోసం ఏదో చేయాలని ఆరాటపడి పాలిటిక్స్లోకి వచ్చి చివరికి ఏమీ చెయ్యలేక రాజకీయాలకు గుడ్ బై చెప్పి ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీ మేఘా ఇంజనీరింగ్ మెయిల్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా వైస్ ప్రెసిడెంట్గా చేరిపోయాడు జేడి. ఇదంతా సరే, ముడుపులకు, కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి కార్పొరేట్ ఇన్ఫ్రా కంపెనీల్లో జేడి లక్ష్మీనారాయణ ఎలా మనగలుగుతారు అనే దానిపైనే ఇప్పుడు జనంలో చర్చ జరుగుతోంది. జేడి లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా జగన్ అక్రమార్జన కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు అందరి దృష్టి లక్ష్మీనారాయణపై పడింది. సిన్సియర్ ఆఫీసర్గా, ముక్కుసూటి మనిషిగా ముద్రపడిన జేడి మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కేసులో డబ్బు తీసుకున్న ఒక జడ్జిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని సంచలనం సృష్టించారు. దాంతో లక్ష్మీనారాయణ పేరు దేశమంతా మార్మోగిపోయింది. జగన్ అక్రమార్జన కేసు, ఓబులాపురం మైనింగ్ కేసు, ఎంఆర్ ప్రాపర్టీస్, సత్యం స్కామ్ లాంటి సంచలన కేసులను దర్యాప్తు చేశారు లక్ష్మీనారాయణ. పోలీస్ అధికారిగా తనకొచ్చిన పేరుతో రాజకీయాల్లో రాణించాలనుకున్నారు జేడి. అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూనే సర్వీస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ జనసేన పెట్టడంతో ఆయన పార్టీలో చేరారు. 2019లో విశాఖ ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పవన్ తో విభేదాలొచ్చి జనసేనకు కూడా గుడ్ బై చెప్పారు. 2023లో జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వ్యవసాయం, గ్రామీణ జీవితంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో జేడి ఫౌండేషన్ స్థాపించి గ్రామాల్లో కృషి చేశారు. కానీ రియాలిటీలో రాజకీయ జీవితం ఎలా ఉంటుందో లక్ష్మీనారాయణకు తెలిసొచ్చినట్టుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ఏదో ఒక అవినీతిమయమైన పార్టీతో అంతకాగితే కానీ రాజకీయ మనుగడ సాధించలేడని, పిఠాపురంలో సైతం డబ్బులు పంచే గెలవాల్సొచ్చిందని నిజాన్ని జీర్ణించుకోవడానికి జేడీకి కొంత సమయం పట్టింది. రాజకీయాల్లో విలువలు అనేవి ఉండవని, తనలాంటి వ్యక్తులకు ఏ మాత్రం సాధ్యం కాదని ప్రాక్టికల్గా తెలుసుకున్నారు జేడీ. ఆయన కుమారుడు ఐపీఎస్ సాధించి ప్రస్తుతం చెంగల్పట్టు జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఇటీవలే జేడీ భార్య ఒక ఆన్లైన్ ముఠా చేతిలో మోసపోయి 2.5 కోట్లు పోగొట్టుకున్నారు. పోలీస్ అధికారిగా ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ని చూసి వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలు గమనించి తాను రాజకీయాల్లోకి వెళితే కానీ సమాజాన్ని ప్రక్షాళన చెయ్యలేనని భావించి ఉన్న సర్వీస్ ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి భంగపడ్డారు జేడీ. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే కానీ వ్యవస్థలు ఎంతగా కుళ్ళిపోయాయో ఆయనకు అర్థం కాలేదు. అందుకే తెలివిగా చేతులు కడుక్కొని మేఘా ఇంజనీరింగ్ మెయిల్ సహ సంస్థ అయినటువంటి ఒలెక్ట్రా వాహనాల కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉద్యోగం సంపాదించి అందులో చేరిపోయారు. కాకపోతే జేడి లక్ష్మీనారాయణ మేఘా సంస్థలో చేరడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఇన్ఫ్రా కంపెనీలో ఒకటైన మేఘా కొన్నేళ్ల క్రితం ఒలెక్ట్రా కంపెనీని కొంది. ఇటీవలే ఆ కంపెనీ సీఈఓ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో ఇన్ఫ్రాతో పాటు ఇతర ప్రాజెక్టులు చేస్తున్న మేఘా అన్ని పొలిటికల్ పార్టీలకు, అధికారులకు ముడుపులు ఇవ్వడంలో దిట్ట అని విమర్శలున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో కొందరు అధికారులకు ముడుపులు ఇస్తూ మేఘా సిబ్బంది దొరికిపోయారు. ప్రతి ప్రాజెక్టులో 6% కమిషన్ సంస్కృతిని దిగ్విజయంగా అమలు చేస్తుంది మేఘాయే అని పొలిటికల్ సర్కిల్స్ లో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి కంపెనీలో నిజాయితీపరుడైన జేడి లక్ష్మీనారాయణ చేరడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మేఘా సంస్థ సహజంగానే సమర్థుడైన రిటైర్డ్ ఇంజనీర్లను, రిటైర్డ్ ఐఏఎస్లను తన దగ్గర తెచ్చి కట్టిపడేస్తుంటుంది. వాళ్ల ద్వారా ప్రభుత్వాల్లో వివిధ శాఖల్లో వ్యవహారాలన్నీ చక్కబెడుతుంది. అలాంటి సంస్థకి జేడి ఎలా లొంగిపోయారు? రేపు భవిష్యత్తులో విలువలు వదిలేసి ఎలా పనిచేస్తారు అని చాలామంది చర్చిస్తున్నారు. మరికొందరు జేడీని నేరుగానే విమర్శిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల్లో చేరడం ద్వారా ఇన్నాళ్లు తాను కూడబెట్టుకున్న విశ్వసనీయతను లక్ష్మీనారాయణ కోల్పోయారని, అనుభవం అయితే గాని తత్వం బోధపడలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.